మహబూబాబాద్ జిల్లా డోడకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వార్డు మెంబరు అభ్యర్థిని కిడ్నాప్ చేశారని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు బీఆర్ఎస్ నాయకులు భారీగా చేరుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. తిరుమల సంఖ్య గ్రామం. మొన్న 3వ విడతలో జరిగిన ఎన్నికల్లో మా అన్నయ్య సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిండు. అయితే కొంత మెజారిటీతో మేము ఓడిపోవడం జరిగింది. అయితే మేము 6 వార్డులు గెలిచాం, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 4 వార్డులు గెలిచారు. అయితే ఉప సర్పంచ్ పదవి కోసమని మా వార్డుని మనం కిడ్నాప్ చేసి క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు. డబ్బు ఆఫీస్ చూపించడానికి ఇక్కడ తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. అంటే మా మీద తిరగబడి గండుబాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గండుబాబు, అలాగే గ్రామ ఉపాధ్యక్షులు, అలాగే మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కాసం శేఖర్ గారు, అలాగే గ్రామ ఉపాధ్యక్షులు అఫ్జల్ గారు, అంతే వీళ్ళంతా కలిసి మా మీద దౌర్జన్యం చేసి ఇలా గుంజకొచ్చి బహుళంతంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇలా క్యాంప్ ఆఫీస్ కాడ చాలా దారుణంగా మా మీద దాడి చేయడం జరిగింది. మీరే దయచేసి ఉన్నతాధికారులు దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే వాళ్ళు పోలీసు ఇబ్బందితో పిలిచి మమ్మల్ని దౌర్జన్యంగా పోలీసులతో బయటికి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఉన్నతాధికారులు మా మీద దయ ఉంచి మా మీద జాలి చూపించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.